సామాజిక సంస్కర్త, సామాజిక సేవాపరుడు, ఒక చైతన్యశీలి మన మిత్రుడు సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. మోటివేషన్ టు అవర్ పీపుల్ అన్న వస్తున్నారు, వారిని కూడా మీరే ఆహ్వానించాలి. ఈ సమావేశాలు 2-3 సమావేశాలు చూస్తున్నాం, కానీ ప్రతి పబ్లిక్ మీటింగ్ను తన నేత్రాలతోటి పరిశీలించి స్కాన్ చేసి దాంట్లో మంచిది చెడేది, తర్వాత ఏ మూమెంట్ ఎట్లా ఉంది, ఏ నాయకుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎవరెవరిది బాగా కవరేజ్ అవుతుంది, వాళ్ళు ఎట్లా చేయాలి, ఏం సంగతి అని చెప్పి పత్రికా ప్రతినిధులు మన ముందు ఉన్నారు. మనకు కిషోర్ గారు వచ్చిపోయింది, వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు ఈ మన మధ్యలో ఉన్నటువంటి ఒక సోదరుడు, ఈ మన ఆంధ్ర అంతటి ఎక్కడి చూస్తే గోడల మీద ఒక పేరు కనిపిస్తారు. ఇప్పుడు ఎవరు అడిగినా చెప్తారు, ఎవరిని అడిగినా పేరు చెప్తారు, దండు సురేష్. మొదటిదాకా నేను కూడా అనుకున్నా, ఎవరి దండు సురేష్, దండు సురేష్ గారు ఇప్పుడు మన మధ్యలో మన ముందు ఈ ప్రోగ్రామ్ మొత్తం కవర్ చేస్తున్నారు. వారిని సందేశదర్శినిగా చిలకానగర్ పద్మశాలి సంఘం తరఫున ఆహ్వానిస్తున్నాం. మన దగ్గరికి పద్మశాలి సంఘం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఉందని తెలిసి రాష్ట్ర స్థాయిలో నుంచి పద్మశాలి యువజన విభాగం నుంచి రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి అమృతం కళ్యాణ్ నేత గారు వచ్చినారు. వారికి కూడా మా సంఘం తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నా. మీరు కూర్చోండినా, మీకు సురేష్ అన్న మాట్లాడతారు. మన సురేష్ అన్న మన అందరి మధ్యలో మన అందరి కష్ట సుఖాలని తన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మొత్తం సమాజానికి తెలియజేస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే అది కూడా పర్యావరణం గురించి తన ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. మీరు రోడ్ల మీద అప్పుడప్పుడు గోడల మీద రాసి ఉంటుంది, చెట్టు అమ్మ అని 2 రాసి ఉంటుంది. చెత్త రోగం, చెత్త అయితే రోగం వస్తుంది, అమ్మ అంటే చెట్టును పెడితే అమ్మలాగా చూసుకోవాలనేసి ఈ పెద్ద నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా తన ఒక ఉద్యమాన్ని చేపట్టినారు. వారు కూడా మన సామాజిక వర్గ నేత. వారికి కూడా మనం ఈ కార్యక్రమాన్ని కూడా తన ఎలక్ట్రానిక్ V3 ఛానల్ ద్వారా షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో తీసుకొస్తున్నందుకు, ప్రచారం చేస్తున్నందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నాను 2 నిమిషాలు మాట్లాడాల్సింది. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ పాదాల ధన్యవాదాలు. దయచేసి ఇప్పటిదాకా ఓపికతో ఉన్నారు. నేను చెప్పే 2 మాటలు జర ఓపికతోటేనండి. అందరు కూర్చుంటారు అనుకుంటా, చాలా అందరూ మాట్లాడారు కనుక ఎక్కువ నేనేం మాట్లాడను, అంతకంటే పెద్ద తెలుగైనా కానీ కూడా నేనేమనుకోను. సో ఒకటే చెప్తున్నా, మనం పెళ్ళిళ్ళకు పోతే భార్యాభర్తలతో పాటు పిల్లలు కూడా తీసుకొని పోతాం. అది ఒక చిన్న కుటుంబ పెళ్లి, ఇది మన కమ్యూనిటీ కుటుంబం పెళ్లిలాగా తీసుకొని మీరందరూ కూడా ఎందుకు మీ పిల్లలు తోలుకరారు ఇలాంటి కార్యక్రమాలకు? మనం తయారు చేయకపోతే మన పిల్లలు మనం చెప్పేటటువంటి దాన్ని వినకపోతే వేరే వాళ్ళు ఎలా వింటారని చెప్తా. థ్యాంక్ యూ. చిన్న ఎగ్జాంపుల్, గుడికి వెళ్తే పిల్లగాని నెంబర్ తీసుకుపోతాం, బొట్టు పెట్టిస్తాం, అక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో చూస్తాం, వాడు కూడా నేర్చుకుంటాడు, ఇంట్లో పూజలు చేస్తాడు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు చూస్తేనే కదా రాబోయే తరాలకు తీసుకెళ్తాం. ఏదైనా ఇలాంటి ప్రోగ్రాంలు అంటే 45-40 ఉన్న వాళ్ళు ఎక్కువ కానొస్తాం. మరి యూత్ ఎక్కడ 31st చేసుకుంటారు ఎక్కువ, అంతేనా? 31st చేసుకుంటారు ఉంటారా? యూత్ను కూడా ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేయాల్సిందే, తీసుకురావాల్సిందని ఈ కార్యక్రమం ద్వారా దంకాబాజాయి అని చెప్తున్నాను. అది కాకపోతే ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. ఆ ఫోటోలో కూడా ఆ పెద్దవాళ్ళ పేర్లు కూడా ఖచ్చితంగా పెట్టేది. టైగర్ ఆలనేంద్ర గారు మన జాతి కోసం ఆహార నిశలు పనిచేసి నవయుగ ఛత్రపతి పేరు పొందినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులకు కూడా మనం ఎప్పటికప్పుడు ఉటకాయిస్తాం. ఆయన చెప్పడం వల్ల ధైర్యం వస్తుంది తెలంగాణ ప్రజలందరూ కూడా. ఈ కార్యక్రమాన్ని ఇంకా కరెక్ట్గా చెప్పగలరు. ఇంకా పోయినట్టయితే రాజకీయంగా సురేష్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీ వల్లకాటి రాజ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం ఈ వేదిక ద్వారా. ప్లీజ్. వారితో పాటు వచ్చినటువంటి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నాయకులు, తర్వాత బోడుపల్లి నాయకుడు, వాళ్ళందరూ కూడా పేరున మా సాయిని అమృతం గారిని, తర్వాత మా వెంకటేశ్వర సార్ని, అందరినీ కూడా మా బాలరాజు గారిని, ఎంపీపీ మా ఎక్స్-ఎంపీపీ బాలరాజు గారిని, మన పద్మశాలి సంఘ రాష్ట్ర సంఘ నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా హర్షద్వారాల ద్వారా స్వాగతం పలుకుతాం. ప్లీజ్ దయచేసి చప్పట్ల ద్వారా. థ్యాంక్ యూ సార్. నేను చెప్పే ఒకటే, మార్కండేయుడు తన జీవితం తక్కువగా ఉందంటేనే భగవంతుని సైతం మెప్పించి ఎక్కువ కాలపరిమితి పొందినటువంటి వ్యక్తి కుటుంబంలో జన్మించిన కనుక రాజకీయంగా మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం?
గుర్తుంచుకోండి, ఒక జీవితాన్ని మార్చుకున్నటువంటి వ్యక్తి సామాజిక వర్గంలో జన్మించినటువంటి మనం ఓట్లు వేసుకుంటే మనం గెలిచేటటువంటి రాజకీయాన్ని ఎందుకు మనం దూరంగా ఉంటున్నాం, అదొకటి ఎప్పటికప్పుడు ఆలోచించండి. క్యాలెండర్ 365 రోజులు చెప్తుంటే మనం ఈ 200 రోజులు పనిచేసి కమ్యూనిటీ పరంగా రాజకీయ పరంగా చర్చించుకునేటందుకు ప్లాన్ చేసుకోండి. 365 రోజుల క్యాలెండర్ మొదటిసారి పెట్టాం కదా, ఈ రోజు నుంచే మీరు పని స్టార్ట్ చేయండి. అంటే మీ పని వదిలిపెట్టి పని కాదు, మీకు ఎక్కడ వీలైతే అక్కడ మాట్లాడుతానికి ప్లాన్ చేయండి. మీకు ఎక్కడ వీలైతే అక్కడ మనం ఎందుకు రాజకీయం రావద్దు. పొలిటికల్ కీ మాస్టర్ కీ అని 10 సార్లు చెప్తూనే ఉంటాం, కానీ ఆ కీ వదిలిపెట్టేసి మిగతా కీల కోసం పనిచేస్తుంటాం. గుర్తుంచుకోండి, మనకు బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప వజ్రాయుధం ఓటు. అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధమ ఓటు, దాన్ని అమ్ముకుంటే చేటురా నీ మీద ఓటు. గుర్తుంచుకోండి, పెద్ద పెద్ద చదివి ఆలోచించే శక్తి ఉన్న ఓటు వేయలేని చిన్న నువ్వు ఉండి ప్రయోజనం ఏంది? కొంతమంది పెద్ద పెద్ద చదువు ఓటు వేయాలంటే వానికి వేయాలా వీనికి వేయాలా వీడవాడని అసలు ఓటు వేయరు. ఇంకా కొంతమంది రోడ్ల మీదకి వచ్చి 70 సంవత్సరాలు అయింది అభివృద్ధి జరగలేదు అని పెద్ద పెద్ద ఫోజు కొడతాడు. వాడు లాస్ట్కి వచ్చే వరకు నాకేందంటాడు, వాడే పోజు కొడతాడు. అమెరికా, లండన్, డల్లస్లా కావాలని ఉపన్యాసాలు ఇస్తాడు, పోజులు ఎన్నో కొడతాడు. చివరికి ఎలక్షన్స్ వచ్చాయంటే నాకేందని అంటాడు. సో అలాగా ఉన్నటువంటి సమాజంలో మనం అందరం కూడా లాస్ట్ మనోడికి వేసుకుందాం ఫస్ట్ ఓటు, తర్వాత పక్కోనికి ఆలోచిద్దాం, ఆ తర్వాత ఇంకోనికి ఆలోచిద్దాం. ఓటు వజ్రాయుధం అని మనం కత్తి పట్టుకొని పొడవలసిన అవసరం లేదు, గన్ను పట్టుకొని కాల్చాల్సిన అవసరం లేదు, ఎదురుగా చేయి చేయవలసిన అవసరం కూడా లేదు. తెరచాటున వేయాల మిత్రమా, భయపడకుండా మనోడికి మీరు అందరూ ఓటు వేసే ప్లాన్ చేయండి. రాజ్యాధికారం వస్తేనే మనం అనుకున్నవన్నీ సాధిస్తాం. లేకపోతే మాకు శ్మశానం ఇవ్వండి, మాకు ఇల్లు ఇవ్వండి, మాకు వస్త్రాలు ఇవ్వండి, మాకు బస్ పాసులు ఇవ్వండి, మా పిల్లలకు ఫీజులు ఇవ్వండి, యాచించుకోవాల్సిన పరిస్థితి మాత్రం వస్తుందని నేను డంకా బాజాయిని చెప్పగలను. ఎల్లాక వీఆర్కే అని చెప్పిండు అన్న మన తాటూరు శ్రీరన్న, నిజంగా వీఆర్కేనే. మనం ఎంత దూరం ఉన్నాం, సామాజికంగా రాజకీయంగా మనం వెలివేయబడుతున్నాం, కానీ మనమే ఎక్కువ ఉన్నాం. ఏ దేశంలోనైనా తక్కువ సామాజిక, బంగ్లాదేశ్లో ఇందులు తక్కువ పొడుస్తున్నారు, చంపుతున్నారు అక్కడ. మరి మనం ఎక్కువ ఉన్నాక ఎందుకు రాజకీయానికి దూరంగా ఉన్నాం? మీరే ఆలోచించుకోండి. మన ఓటు మనం ఎందుకు వేసుకోలేకపోతున్నాం? భయపడుతున్నావా? మనం వెలివేయబడుతున్నాం రోజుకు. దయచేసి ఇప్పటికైనా క్యాలెండర్ ఆవిష్కరించినందుకన్నా 360 రోజులు క్యాలెండర్ ఉంటుంది. రోజు 1 ఈ రోజు నేను ఎంతమందితో రాజకీయంగా మాట్లాడాను? 10 నిమిషాలు యోగా చేయండి, ధ్యానం చేయండి, అన్ని చేయండి. రాజకీయాన్ని కూడా మన బ్లడ్లో జీర్ణించుకునేటట్టు చేసుకోండి ఖచ్చితంగా. రైట్. ఇంకా అంతేమాక నేను చెప్పేది ఒకటే విషయం, గొప్ప మహానుభావులు అందరూ మన జాతిలో ఉన్నారు. ఆలనరందరూ లాంటి వాళ్ళందరి యొక్క జీవితాన్ని ఆశయంది. కేంద్ర మంత్రులు అయ్యారు, తెలంగాణ కోసం త్యాగం చేసారు, ప్రాణాలు తీసుకుపోయారు. కానీ వాళ్ళని ఎందుకు అందిపుచ్చుకోలేకపోతున్నాం? వాళ్ళ ధైర్య సాహసాలు మనం ఎందుకు? నేను డైరెక్ట్ ఒకటే చెప్తున్నా, నవయుగ ఛత్రపతి లాంటి వాళ్ళు పుట్టినటువంటి సామాజిక వర్గం మనది. కానీ మనం ఎందుకు దూరం ఉంటున్నాం మీరు ఆలోచించుకోండి. మీ మనసులో ఖచ్చితంగా అది తీసుకురండి. వచ్చే క్యాలెండర్ వరకల్లా ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నాయి కదా, మనమెంత మన సంఖ్య ఏందో ఆ రోజు మాట్లాడుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్తే. థ్యాంక్ యూ సురేష్. ఆ వేదికల గోడల మీద తర్వాత ఈ ఛానల్లో మాత్రమే చూసిన సురేష్ ఇవాళ వేదిక ద్వారా అద్భుతమైనటువంటి ప్రసంగం, ఉత్తేజపూరితమైనటువంటి ప్రసంగం. థ్యాంక్ యూ సురేష్. వారిని చాలాతో సన్మానించాల్సిన ప్రసాద్ గారిని కోరుతా ఉన్నా. ఒక్క ప్రకటన, యాడ్స్ ఇచ్చినటువంటి సోదరీమణులందరూ కూడా వాళ్ళ యాడ్స్ సంబంధించినటువంటి క్యాలెండర్ తీసుకున్న తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళంతా మన పద్మశాలి సంఘ రాష్ట్ర పెద్దలు ఉన్నారు. సో ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఉండాలి. మీ క్యాలెండర్ తీసుకొని మాత్రమే పోవాల్సిందిగా, మేము ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాతనే వెళ్ళాల్సిందిగా మేము అందరినీ విజ్ఞప్తి చేస్తాం.